మోహన్ బాబు వర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని నినాదాలు ఊపందుకున్నాయి. తిరుపతిలో విద్యార్థి సంఘాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఆందోళనలో పాల్గొన్నాయి ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు కూడా. మోహన్ బాబు, మంచు విష్ణు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ ఊపందుకుంది. అక్రమాలను ప్రశ్నిస్తే కిడ్నాపులు చేయిస్తారా అని మండిపడుతున్నారు. 2 రోజుల క్రితం ఎస్ఎఫ్ఐ నేతలను కిడ్నాప్ చేశారు. మోహన్ బాబు వర్సిటీ పిఆర్ఓ సతీష్, అలాగే బౌన్సర్లు. ఎస్ఎఫ్ఐ నేతల కిడ్నాప్ కేసులో పలువురిపై కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసుల కొట్టివేత కోసం హైకోర్టుకు వెళ్లారు మోహన్ బాబు. తిరుచానూరు కేసును క్వాష్ చేయాలంటూ మోహన్ బాబు పిటిషన్ వేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా తిరుపతిలో ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి నినాదాలు చేస్తున్న పరిస్థితి. మోహన్ బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నము జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర కొనసాగుతున్న నేపథ్యంలో పలు డిమాండ్లను తెరమీద తీస్తారు. నిన్న ఎస్ఎఫ్ఐ నాయకుల్ని కిడ్నాప్ చేయించిన మోహన్ బాబు, మంచు విష్ణును అరెస్ట్ చేయాలని ప్రధాన డిమాండ్తోనే విద్యార్థి యువజన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన దిగాయి. విద్యార్థి నాయకులపై కౌంటర్ కేసులను ఎత్తేయాలి, అక్రమంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయల ఫీజును తిరిగి చెల్లించాలన్న ప్రధాన డిమాండ్నే ప్రజా సంఘాలు వినిపిస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి అని చెప్పేసి ఇప్పటికే డిమాండ్ చేస్తారు. అయితే ఈ కేసులో ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మోహన్ బాబుపై ఇప్పటికే కిడ్నాప్ కేసు అయింది. A2గా A3గా మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరిని అరెస్ట్ చేయాలని ప్రధాన డిమాండ్తో పాటు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జ్యోతిరావు పూలే విగ్రహం మీద ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు కూడా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఇప్పటికే యూనివర్సిటీకి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరి మోహన్ బాబు విచారణకు హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. జగదీష్తో రాజు, TV9 తిరుపతి నుంచి.